బాలీవుడ్ న్యూ కపుల్ శోభితా ధూళిపాల నాగచైతన్య అక్కినేని ఈ మధ్య కాస్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. వీళ్ళిద్దరి గురించి వస్తున్న న్యూస్ కు మంచి రెస్పాన్స్ ఉండడంతో జనాలు కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయారు. బాలీవుడ్ లో శోభిత సినిమాలు చేస్తుంటే తెలుగులో నాగచైతన్య కూడా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లైన్ చేస్తున్నాడు. ఇక నాగచైతన్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన తండేల్ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. దాదాపు ఈ సినిమా కోసం 2 ఏళ్ల నుంచి నాగచైతన్య కష్టపడుతున్నారు. కెరియర్ లో ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే ట్రాక్ లోకి రావాలని పట్టుదలగా వర్క్ చేశాడు. ఇక డైరెక్టర్ చందు కూడా ఈ సినిమాపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టి నాగచైతన్యకు ఎలాగైనా సరే హిట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో శోభిత కూడా నాగచైతన్యకు బాగానే హెల్ప్ చేసింది. డిసెంబర్ లో వీళ్ళిద్దరి వివాహం జరగ్గా ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరి గురించి వస్తున్న న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా శోభిత నాగచైతన్యను ఆకాశానికి ఎత్తేసింది. తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా నాగచైతన్యకు మూవీ టీమ్ కు శోభిత విషెస్ చెప్పింది. ఈ సినిమాపై చైతన్య చాలా ఫోకస్ పెట్టాడని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్ గా ఉన్నాడని శోభిత కామెంట్ చేసింది. అలాగే ఫైనల్లీ గడ్డం షేవ్ చేశావు, మొదటిసారి నీ మొహం దర్శనం అవుతుంది సామి అంటూ చైతన్యను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది శోభిత. ఈ సినిమా కోసం చాలా రోజులుగా నాగచైతన్య గడ్డం లుక్ లోనే ఉన్నాడు. పెళ్లి సమయంలో కూడా గడ్డంతోనే కనిపించాడు. చైతు పెళ్లి టైంకి సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ జనవరిలో కూడా ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ కావడంతో గడ్డం తీయడానికి నాగచైతన్య ఇష్టపడలేదు. ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీగా వసూలు చేసే అవకాశం ఉందని నిర్మాత అలాగే డైరెక్టర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక నాగచైతన్య కూడా ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టవచ్చని పట్టుదలగా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీకి ఇప్పటి వరకు 100 కోట్ల సినిమా లేకపోవడం గమనార్హం.